గుండె నిండా గుడిగంటలు టుడే జనవరి 6th ఎపిసోడ్. ప్రేమ జంటకు చిక్కిన ప్రభావతి ఇక డాన్స్ స్కూల్ మటాష్. చింటూ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తారు బాలు మీనలు. అయితే చింటూ అత్తగా పిలుస్తుంది ఆమె తల్లిని అనే విషయాన్ని బాలు మీనాలకు శాంతమ్మ చెబుతుంది. దీంతో చింటూను దత్తత తీసుకోవాలని బాలు మీనాలు భావిస్తారు. మరోవైపు చింటూ తల్లిని తానే అనే విషయం ఎక్కడ బయటపడుతుందో అని రోహిణి భయపడుతుంది. అక్కడితో సోమవారం నాటి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అనాథగా ఉన్న చింటును దత్తత తీసుకొని వాడికి ఒక నిండు జీవితాన్ని ఇవ్వాలని బాలు మీనా భావించారు. అయితే ఏ నిర్ణయమైనా దేవుడి అనుమతితో జరగాలని చీటీలు వేయగా దత్తత వద్దు అని సమాధానం వస్తుంది. దీంతో మీనా మనసు కల్లోలమైంది. ఇందులో ఏదో ప్రమాదం పొంచి ఉంది, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని మీనా భయపడితే బాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. తండ్రి లేనివాడు, కన్నతల్లికి దూరమైన వాడు, అలాంటి వాడిని దత్తత తీసుకుంటే దేవుడు వద్దని చెబుతాడా ఏంటని మీనాను అడుగుతాడు బాలు. మంచి పని చేయడానికి దైవాజ్ఞ ఎందుకు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు కావాలనుకోవడంలో తప్పేముంది అంటూ ధైర్యం చెప్పాడు. చివరికి ఇంట్లో అందరితో చర్చించాలని నిర్ణయించుకుని ఇంటికి చేరుకుంటారు. మరోవైపు ప్రభావతి తన డ్యాన్స్ స్కూల్లో ఫ్రీ క్యాంపు మొదలుపెట్టింది. అక్కడ ఒక కొత్త ప్రేమ జంట ప్లాన్ ప్రకారం ఆమె శిష్యులుగా చేరి ప్రభావతిని మాస్టర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆ పొగడ్తలకి ప్రభావతి గాల్లో తేలిపోతుంది. కానీ యువకుడు అతి వినయం వెనుక ఏదో ప్రమాదం పొంచి ఉందని అర్థమవుతుంది. ప్రభావతి స్కూల్లో ప్రేమాయణం. ప్రభావతి స్కూల్ ముందు ఒక అమ్మాయిని తన తండ్రి డ్రాప్ చేసి వెళ్తూ బుద్ధిగా డ్యాన్స్ నేర్చుకో, వేషాలు వేస్తే కాళ్ళు విరుగుతాయి అని హెచ్చరించి వెళతాడు. ఆ వెనక బండి మీద ఎంట్రీ ఇస్తాడు ప్రేమ్ కుమార్. ఆ అమ్మాయి రాధిక వైపు ఓ నవ్వు నవ్వి ఆమెను వెంట పెట్టుకొని స్కూల్లోకి నడుస్తాడు. అక్కడ ప్రభావతిని గురువుగారు నమస్కారం అంటూ వినయంగా మాట్లాడతాడు. దాంతో ప్రభావతి మురిసిపోతుంది. ఇద్దరికీ డ్రెస్సులు అందించిన డ్యాన్స్ స్కూల్లో చేర్చుకొని డ్యాన్స్ నేర్పిస్తుంది. అయితే వాళ్ళ తీరును పెద్దగా గమనించదు. ఇద్దరూ ఓరచూపులు చూసుకుంటూ ప్రేమించేసుకుంటూ ఉంటారు. డ్యాన్స్ నేర్పించడం పూర్తయ్యాక ఆ ప్రేమ్ కుమార్ రాధికలు రొమాంటిక్గా పక్కకు వెళ్ళి మన గురువు గారిని బాగా బురిడి కొట్టించాం, ఇక మీ నాన్నకు భయపడకుండా ఇక్కడే ప్రేమించుకోవచ్చు అని పొంగిపోతారు ఇద్దరు. ఇక ప్రభావతిని మచ్చిక చేసుకోవడానికి ప్రేమ్ కుమార్ తన బండి మీదే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని బండి కూడా ఎక్కించుకుంటాడు ప్రేమ్ కుమార్. ఇక రవి శృతిల మధ్య చిన్నపాటి అలకలు ముద్దు ముచ్చట్లు సాగాయి. గతంలో తిట్టినందుకు రవి క్షమాపణ కోరగా శృతి ఒక పెద్ద షాపింగ్ లిస్ట్ పెట్టి రవిని ఆట పట్టించింది. ఖర్చంతా నేనే పెట్టుకుంటా, వస్తావా రావా అని శృతి వేసిన కౌంటర్కి రవి నోరెళ్ళబెట్టాడు. రవి, నువ్వు రోజు నాతో గొడవ పడవా? ఎందుకంటే నువ్వు గొడవ పడపోతే బయటకు తీసుకువెళ్తావు కదా అంటూ సరదాగా రవిని అడుగుతుంది శృతి. బయటకు తీసుకువెళ్ళడానికి భర్తతో గొడవ పడే భార్యను నిన్నే చూస్తున్నా అంటూ భార్య శృతిపై రవి సెటర్లు వేస్తాడు. అసలు డ్రామా ఇంటికి బాలు వచ్చిన తర్వాత మొదలయ్యింది. చింటూ తల్లి గురించి బాలు మాట్లాడుతుంటే రోహిణి తన గతం ఎక్కడ బయటపడుతుందోనని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. అసలు డ్రామా ఇంటికి సత్యం వచ్చిన తర్వాత మొదలైంది. చింటూ బర్త్డే విషయాలు చెబుతూ వాడు తన కన్న తల్లిని అత్త అని పిలవడం వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ గురించి బాలు వివరిస్తాడు. దుబాయ్లో తన సుఖం చూసుకునే ఏ తల్లి అయినా కొడుకును అలా వదిలేస్తుందా అని బాలు ఘాటుగా మాట్లాడతాడు. ఈ మాటలకు రోహిణి లోపల వణికిపోతుంది. తన గతం ఎక్కడ బయటపడుతుందోనని భయం ఆమెను వెంటాడుతుంది. సత్యం గొడవను ఆపే ప్రయత్నం చేస్తూ మనకు సంబంధం లేని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పి చర్చను ముగిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ప్రభావతిని తన కొత్త స్టూడెంట్ ప్రేమ్ కుమార్ బండి మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ప్రభావతి, రా ఫ్రెండ్ ఇంట్లోకి అని తీసుకొస్తుంది. ఇక ప్రేమ్ కుమార్ ప్రభావతి ముందు వంగి వంగి దండాలు పెడుతూ అతి వినయాన్ని ప్రదర్శిస్తుంటే అది గమనించిన బాలుకు ఎక్కడో తేడా కొడుతుంది అనుకుంటూ వెంటనే బాలు హెచ్చరిస్తూ, అమ్మ, ఇలాంటి అతి వినయం ప్రదర్శించే స్టూడెంట్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాడు. కానీ ప్రభావతి అప్పటికే తన చుట్టూ ఉన్న పొగడ్తలతో మునిగిపోయి ఉంది. గర్వం తల ఎగిరేస్తూ, రే బాలు, గుర్తుపెట్టుకో, ఇక నుంచి నేను కేవలం ప్రభావతిని కాదు,
మాస్టర్ ప్రభావతిని అంటూ వేరే లెవెల్లో బిల్డప్ ఇస్తుంది. దీంతో హోటల్లో పనిచేసే వారిని కూడా మాస్టర్ అని పిలుస్తారని బాలు తల్లిపై పంచులు వేస్తాడు. సరిగ్గా అదే సమయంలో తన నోటికి పని చెప్పాడు. అమ్మ డ్యాన్స్ మాస్టర్ అయింది, నేను బిజినెస్ మ్యాన్ అయ్యాను, నువ్వు మాత్రం జీవితాంతం డ్రైవర్లాగే ఉండిపోవాలని బాలుని తక్కువ చేసి మాట్లాడాడు. మనోజ్ మాటలకు రవి, శృతులకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నీ బిజినెస్ ఏంటో మాకు తెలియదా? నువ్వు ఎంత బిజినెస్ చేశావో నాకు తెలుసు. 4 లక్షల కోసం వదిన నగలు కాజేసింది నువ్వు కాదా? జీఎస్టీ ఎగ్గొట్టి పరువు తీసింది నువ్వు కాదా? 40 లక్షలు అప్పు చేసి ఉద్యోగం లేక గుడిమెట్ల మీద అడుక్కుంటూ చరిత్ర నీది అంటూ శృతి మనోజ్పై సెటార్లు వేస్తుంది. మీనా మనోజ్ అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా అని బాలు అడగ్గా, అలాంటిది ఏం లేదని, మొన్నటికి మొన్న నా నగలు తీసుకెళ్ళి అమ్ముకున్నావు, అలాంటి నువ్వు నా భర్తను తక్కువ చేస్తావా అంటూ మనోజ్పై విరుచుకుపడుతుంది మీనా. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన మీనా ఒక్కసారిగా విరుచుకుపడింది. తన భర్త డ్రైవర్ని కించపరచడం ఆమె భరించలేకపోయింది. మనోజ్ గుట్టునంతా రచ్చకీడ్చింది. అయినా నా భర్త కారు డ్రైవర్ కాదు, 2 కార్లకు ఓనర్, నీలాగా జాబ్ పోగొట్టుకునే పార్కులో పడుకోలేదంటూ మనోజ్పై కౌంటర్ వేస్తుంది మీనా. రోహిణి వైపు తిరిగి నీ మొగుడి గురించి అన్ని చెప్పమంటావా అని అడిగేసరికి రోహిణికి నోటమాట రాలేదు. ప్రభావతి అడ్డుకోవాలని చూసిన మీనా తన వాదనతో అందరినీ నోరు మూయించింది. మీనా మాటలకు హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గొడవ పెద్దది కావడంతో సత్యం అందరినీ ఆపుతాడు. దీంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే, ఇక తల్లిపై తనదైన శైలిలో కామెడీ చేస్తాడు. మాస్టర్ అంటూ తల్లిని పిలిచి భార్య మీనా వైపు తిరిగి టీ పెట్టిస్తారా అంటూ సెటైర్లు వేస్తాడు బాలు. దీంతో అక్కడి నుంచి ప్రభావతి కోపంగా వెళ్ళిపోతుంది. ఈ గొడవలో పడి మీరు చింటూ దత్తత గురించి అడగలేదనే విషయాన్ని బాలుకి గుర్తు చేస్తుంది మీనా. దీంతో ఈరోజు ఎపిసోడ్ అక్కడితో ముగిసింది. చింటూ దత్తత గురించి రేపటి ఎపిసోడ్లో చూపించారు. బాలు మీనాలకు శాంతమ్మ ఫోన్ చేయంగా ఆమె లిఫ్ట్ చేయదు. కూతురు రోహిణి వార్నింగ్ ఇవ్వడంతో శాంతమ్మ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని రేపటి ప్రోమోలో చూపించారు. బుధవారం ఎపిసోడ్లో చింటూ దత్తత గురించి మీనాల ఇంట్లలో చెప్పమన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా ప్రేమ్ కుమార్తో ప్రభావతి ప్రమాదంలో పడటం ఖాయం. ఆ రాధిక విషయంలో ఏదో ప్రమాదం జరిగి స్కూల్ మీదకి దాడికి వచ్చే అవకాశం ఉంది రాధిక కుటుంబం. అదే జరిగితే మళ్ళీ మన బాలునే రంగంలోకి దిగాలి. చూద్దాం ఏం జరుగుతుందో.